హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవాళ మనం నవదుర్గలలో అమ్మవారు ధరించినటువంటి 6వ రూపమైన శ్రీ కాత్యాయని దేవి అవతారం గురించి తెలుసుకుందాం. దుర్గాదేవి యొక్క 6వ రూపం కాత్యాయని. కాత్యాయన మహర్షి దుర్గాదేవిని ఆరాధన చేసి కఠినమైన తపస్సు ఆచరించి దుర్గాదేవిని తన పుత్రికగా అవతరించాలని కోరుకున్నాడు. దుర్గాదేవి ఆ మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా జన్మించడం వల్ల ఆమెకు కాత్యాయని అనే పేరు ఏర్పడింది. గోకులంలోని గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలని ఈ దేవిని పూజించినట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. పెళ్లి కాని యువతులు కాత్యాయని వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడని, త్వరలో పెళ్లి అవుతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. శ్రీ కాత్యాయని దేవికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలము, ఖడ్గము, మిగిలిన 2 చేతులు అభయవరద ముద్రలను కలిగి ఉంటుంది ఈ అమ్మవారు. ఈ దేవికి నైవేద్యంగా కేసరిని సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కాత్యాయని అమ్మవారి యొక్క శ్లోకాన్ని చూద్దాము. ఓం చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో అమ్మవారు ధరించినటువంటి 7వ అవతారం అయిన కాలరాత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.